Rushmita, good morning. Harsh, Sir, good morning, sir. good morning, Harsh. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ రుష్మిత. రుష్మిత, వర్ధన్ రాలేదమ్మా. రాలేదు సార్. ఇంకో ఊరు నుంచి రాలేదా? రాలేదనుకుంటున్నారు. ఫోన్ చేస్తాను సార్. సరే. సరే అమ్మా. ప్రాబ్లమ్స్ తీయండి నాన్న హర్ష్. ప్రాబ్లం నంబర్ 43 కంప్లీటెడ్ నాన్న. 43 వరకు. రుష్మిత, నాన్న ప్రాబ్లం నంబర్ 43 సాల్వ్ చేయండి నాన్న. Okay, sir. ఓకే నాన్న. రుష్మిత, హర్ష్ 43 సాల్వ్ చేయండి నాన్న. Okay, sir. రుష్మిత, సార్. సాల్వ్ చేద్దామమ్మా 43. సార్ 43 చేసామా? Two spheres of different materials have the same radii. The ratio of their momentums is 2:1, and the ratio of their kinetic energy is 1:2. Then the ratio of their densities is చేయలేదు. Two spheres of different materials have radii, same radii. R1 is equal to R2. The ratio of their momentums is 2:1. Momentums P1 by P2 is equal to 2/1. And the ratio of their kinetic energies is 1:2. Ke1 by E2 is 1/2. Then the ratio of their densities is so మనకి ఏంటమ్మా ఫార్ములా? Ke is equal to P square by 2m. అంటే దీన్ని Ke1 is equal to ఏం రాసుకోవచ్చు మనం? Ke1 by Ke2 is equal to ఏం రాసుకోవచ్చు అంటే P1 square by P2 square into M2 by M1 అని రాసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందమ్మా ఈ రిలేషను?
KE1 by KE2 is equal to P1 square by P2 square into మాస్ అంటే ఏం రాసుకోవచ్చమ్మా? మాస్ అంటే వాల్యూమ్ ఇంటూ డెన్సిటీ. వాల్యూమ్ V1 ఇంటూ డెన్సిటీ D1, వాల్యూమ్ V2 ఇంటూ డెన్సిటీ D2. దెన్ ఇప్పుడు మనం ఏం రాయొచ్చు అంటే రిలేషన్ KE1 by KE2 is equal to M2 by M1 అది. ఇది M2 by M1, V2 D2 divided by V1 D1. P1 square by P2 square into V2 అంటే V is equal to 4/3 pi R cube అనమాట. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు? R2 cube by R1 cube into D1 by D2, D2 by D1. ఇప్పుడు KE1 by KE2 అంటే 1/2 అమ్మ. హర్ష్ P1 by P2 అంటే 2/1 whole square అండి. R1 by R2 అంటే R1 is equal to R2 కాబట్టి రెండు క్యాన్సిల్. అప్పుడు ఇది ఏమవుతుంది? 1/2 is equal to 1/2 square అంటే 1/4, 4 అవుతుంది. 4/1 into D1 by D2. That implies D1 by D2 is equal to ఇది D2 by D1 కదా. D2 by D1 is equal to 1:8. అంటే D1 by D2 is equal to 8:1 అవుతుంది అనమాట. Is it clear? హర్ష్ అర్థమైందా నాన్న? ఎస్ సార్, అర్థమైంది సార్. రుష్మిత అర్థమైందమ్మా? రుష్మిత క్లియరా? అవ్వలేదు సార్, రాసుకుంటున్నా. రాసుకోమ్మా. వర్ధన్ రాలేదమ్మా, ఎందుకని? ఊరి నుంచి రాలేదనుకోండి సార్. ఊరి నుంచి ఇంకా రాలేదనుకోండి సార్. ఓకే. నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. రుష్మిత, ఓకే. నెక్స్ట్ 44.
44 ప్రాబ్లం ఏంటి? ఏ ట్యాంక్ ఆఫ్ సైజ్ 10 meters, 10 meters, 10 meters is full of water and built on the ground. If G is equal to 10 meters per second, consider the potential energy of water in the tank is. ట్యాంక్ ఇలా ఉంది. వర్ధన్, గుడ్ మార్నింగ్. వర్ధన్, వర్ధన్, వర్ధన్. ఈ ట్యాంక్ హైట్ ఎంతమ్మా? ఈ ట్యాంక్ హైట్ ఎంత అంటే 10 meters into 10 meters into 10 meters. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఈ ట్యాంక్ కి టోటల్ మాస్ దాని సెంటర్ లో ఉందని తీసుకోవాలి. పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా ఏంటి? M into G into H. M అంటేనేమో వాల్యూమ్ V ఇంటూ డెన్సిటీ D ఇంటూ G ఇంటూ H. ఇప్పుడు వాల్యూమ్ అంటే ఎంత తీసుకుందాం మనం? వాల్యూమ్ అంటే ఎంటైర్ వాల్యూమ్ తీసుకోవాలి. 10 into 10 into 10 మీటర్ క్యూబ్. డెన్సిటీ అంటే 1000 kg per meter cube. మరి హైట్ ఎంత తీసుకోవాలి? హైట్ ఈజ్ ఈక్వల్ 5 meters. అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుందో చెప్పండి అమ్మా. వర్ధన్, గుడ్ మార్నింగ్. పొటెన్షియల్ ఎనర్జీ ఎంత అవుతుందమ్మా అప్పుడు ఆన్సరు? 5 into 10 power 7, sir. 5 into 10 power 6. 7. 6 కాదు సార్, ఇక్కడ మళ్ళీ జీ కూడా ఉంది కదా సార్. అవును, కరెక్ట్. MOGH. ఓకే, కరెక్ట్ కరెక్ట్. 5 into 10 power 7 joules అమ్మా. ఉందా ఆప్షను? యా, ఉందిలే. నెక్స్ట్ దానికి వెళ్దామమ్మా. వర్ధన్, 40 ప్రాబ్లం ఇది. ఇంకా అవ్వలేదమ్మా రుష్మిత? అవ్వలేదు. హర్ష అయిందా నాన్న? ఎస్ సార్, అయింది సార్. నాన్న వర్ధన్, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దామా నాన్న? ఓకే సార్. ఓకే. అయిపోయింది సార్. అయిపోయింది కదమ్మా. ఇలా ల్యాడర్ ఉందమ్మా. ల్యాడర్ లెంత్ ఎంత అంటే 2 meters. ల్యాడర్ వెయిట్ ఎంత అంటే 5 kg. 5 kg ల్యాడర్ వెయిట్. 5 kg ల్యాడర్కి ఎండ్లో ఇక్కడ మనం వెయిట్ కట్టాము. ఆ వెయిట్ ఎంత అంటే 2.5 kg. ఇప్పుడు ల్యాడర్ని ఇలా వర్టికల్గా నుంచోబెట్టాము. ఇంక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంత? పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ల్యాడర్ని నుంచోబెట్టడానికి పొటెన్షియల్ ఎనర్జీ ఎంతమ్మా? మాస్ ఆఫ్ ది ల్యాడర్ ఇంటూ G. 9.8 తీసుకున్నాం, మనకి ఇవ్వలేదు వాల్యూ. G 9.8 ఇంటూ H ఎంత వేయాలి? 2 meters ల్యాడర్ కదా, దీని సెంటర్ ఆఫ్ మాస్ వేయాలి. దీని సెంటర్ ఆఫ్ మాస్ 1 meter హైట్ ఉంటుంది. 1 meter హైట్ ఇంటూ 1 ప్లస్ ల్యాడర్కి వెయిట్ కట్టాం కదా, ఆ వెయిట్ ఎంత హైట్లో ఉంది? 2 meters హైట్లో ఉంది. 2.5 ఇంటూ G ఇంటూ H ఎంత అంటే 2 meter.
ఇది ఒక 5G into 1 plus 2.5 into 2. ఇది కూడా 5G. 5G plus 5G. Potential energy is equal to 10G. 10 into G value 9.8 meter per second square. Then it is 10 into 9.8, 98 meter per second square. 98 joule. Okay, Namma. Next problem వెళ్దామా? వర్ధన్. Okay. సుష్మిత. Sir, 1 minute, sir. సరే అమ్మ. Sir, అయిపోయింది సార్. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఏ మీటర్ స్టిక్ mass 20 kg pivoted at one end and the other end is displaced through 60 degrees to the vertical. The increase in potential energy is. So ఇలా ఉందమ్మా మీటర్ స్టిక్. మీటర్ స్టిక్ అంటే 1 మీటర్ కదా లెంత్. మాస్ ఎంత అంటే మీటర్ స్టిక్ది 20 kg. దీన్ని ఇలా రొటేట్ చేసాం వర్టికల్తో 60 degrees. మీటర్ స్టిక్కి దాని టోటల్ మాస్ సెంటర్లో ఉంటుంది 1/2 మీటర్ దగ్గర. మనం మీటర్ స్టిక్ని రొటేట్ చేయడానికి వర్క్ చేస్తాం కదమ్మా, ఆ వర్కే పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది అనమాట. మీటర్ స్టిక్ సెంటర్ ఆ మాస్ ఇలా పైకి వెళ్ళింది. వర్క్ డన్ టు రొటేట్ ద మీటర్ స్టిక్ mgl/2 into 1 minus cos theta. Stored as a potential energy. Potential energy is equal to mgl/2 into 1 minus cos theta. Potential energy is equal to m అంటే ఎంతమ్మా మనకి మీటర్ స్టిక్ మాస్ ఎంత 20 kg. G ఎంత 9.8. L అంటే మీటర్ స్టిక్ కాబట్టి 1 divided by 2 into 1 minus 60 degrees cos 60. Cos 60 1/2. అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుందంటే 10 into 9.8 into ఇది 1 minus cos 60 1 minus 1/2. 10 into 9.8 into 1/2. It is 5 into 9.8. It is 49 joules. Okay, Namma. 49 joules. Okay, Nana. Vardhan. Next. Can we move to the next one, Amma?
Yes, sir. Sushmita, Yes, sir. నాన్న వర్ధన్ అయిపోయింది కదా నాన్న వర్ధన్ వర్ధన్ two identical simple pendulums amma they moved from vertical to 30 degrees one time and they moved vertical to 60 degrees one time. The ratio of work done mass m అనుకుందామమ్మా. What is the work done in the first case? W1 is equal to mgl by 2 సింపుల్ పెండులం కి ఇది థ్రెడ్ కదా, థ్రెడ్ కి ఎక్కర్లే సెంటర్ ఆఫ్ మాస్, బాబుకి సెంటర్ లోనే ఉంటుందమ్మా. Then mgl into 1 minus cos 30. W2 is equal to mgl into 1 minus cos 60. W1 by W2 is equal to 1 minus cos 60 divided by 1 minus cos 30 divided by 1 minus cos 60. 1 minus cos 30 అంటే 1 minus root 3 by 2 divided by 1 minus cos 60 అంటే 1 minus 1 by 2 అంటే 2 minus root 3 by 2 divided by 1 by 2. 2 cancel, it is 2 minus root 3. Okay namma. Vardhan. Okay. Completed, sir. Completed. Harsh. Harsh completed కదా నాన్న. నెక్స్ట్ వన్ ఏంటమ్మా హర్ష్? Yes, sir. Completed, sir. Work done to increase the spring. Spring initial గా 5 centimeters extension లో ఉందమ్మా, అంటే x is equal to 5 centimeters. దీన్ని x is equal to 15 centimeters కి ఎక్స్టెన్షన్ చేయాలి. ఒకడన్ ఎంత, ఒకడన్ ఫార్ములా ఎంత అవుతుందమ్మా? w is equal to half k into x square కదా మనకి, అంటే ఇది x2 స్క్వేర్ మైనస్ ఇదేమో x1 స్క్వేర్. కే వాల్యూ ఇచ్చున్నారమ్మా 8 న్యూటన్ పర్ మీటర్ అని. x2 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 15 into 10 power minus 2. x1 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 5 into 10 power minus 2. సాల్వ్ చేయండి అన్న ప్రాబ్లం, ఎంత వస్తుంది ఆన్సర్?
W is equal to 8 Newton per centimeter meter కదా 8 Newton per centimeter అంటే 8 into ఆన్సర్ 8 వస్తుంది సార్ 8 వస్తుందన్న ఇదంతా 15 స్క్వేర్ కదా 15 సెంటీమీటర్లోనే ఉంచుదాం 15 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్ 8 న్యూటన్ పర్ సెంటీమీటర్ ఇంటూ 15 స్క్వేర్ అంటే 15 సార్ 225 minus 5 square is a 25 and 18 into Newton by centimeter into 200 into 10 power minus 4. Then it is 80 into Newton by centimeter meter లకు మార్చుదాం 10 power minus 2 meter. Spring constant 80 Newton by centimeter కదా మార్చాను ఇంటూ 200 into 10 power minus 4. అప్పుడు క్యాన్సిల్ అయిపోయింది అప్పుడు 18 into 2 16 joules వచ్చింది. The answer is 16 joules. (15 square 225 minus 25 200 into 10 power minus 4 10 power minus 2 16 joules. సార్ 10 పవర్ మైనస్ 2 కూడా హోల్ స్క్వేర్ అవుతుంది కదా సార్ అవునండి అందుకనే 10 power minus 4 అవుతుంది అప్పుడు రెండు 10 పవర్ మైనస్ 4 ఉన్నాయి కదా సార్ ఒక 10 power minus 4 కామన్ వస్తుంది కదా నాన్న వస్తుంది సార్ అప్పుడు 10 power minus 4 కామన్ వస్తే ఓకే సార్ సార్ బై డివైడెడ్ బై 2 ఉంటుంది కదమ్మా హాఫ్ kx స్క్వేర్ కదా డివైడెడ్ బై 1/2 ఉంది హాఫ్ k into x2 స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ కదా ఇక్కడ హాఫ్ ఉంది కదా ఈ ఇంకో 1/2 ఉంది అనమాట అంటే 16/2 అవుతుంది 8 joules ఓకేనా ఓకే 8 joules is the answer. హర్ష క్లియర్ అయిందా నాన్న సార్ సుష్మిత Yes, sir. ఓకే నెక్స్ట్ దానికి వెళ్దామా రుష్మిత Yes. వర్ధన్ నెక్స్ట్ నంబర్ ఎంత అంటే 49. The potential energy of a certain spring when stretched through a distance x is 100 joules. The amount of work done on a spring to stretches to an additional distance of x will be already x it has to pull one more x. Okay. స్ప్రింగ్ ఇలా ఉందమ్మా న్యాచురల్ లెంత్ ఈ స్ప్రింగ్ ని ఎక్స్ డిస్టెన్స్ ఎక్స్టెన్షన్ చేయడానికి వర్క్ ఎంత అంటే W1 is equal to half k into x square that is equal to 100 joules. Work done to increase further increase of 2x. అప్పుడు వర్క్ డన్ ఏమవుతుంది W2 is equal to half k into 2x whole square. Then it is 4 into half kx square. అంటే ఇది 400 joules అవుతుంది
మనకు ఆల్రెడీ ఎక్స్ దగ్గర ఉంది, మనం ఎక్స్ నుంచి x2కి 2xకి చేయాలమ్మా. వర్క్ రిక్వైర్డ్ ఈజ్ ఈక్వల్ టు W2 minus W1. W2 is 400 joule. W1 is 100 joule. Then it is 300 joule. So the work required to increase is 300 joule. The work required to increase is 300 joule. Completed, sir. Okay, no. Next one is when a spring is compressed by 3 centimeters, its potential energy is U. Potential energy when it is compressed by 6 centimeters is 4950. When a spring is compressed by 3 centimeters, potential energy is U. Potential energy when it is compressed by 6 centimeters. Compress అయినా కానీ elongate అయినా కానీ వర్క్ సేమ్ ఏనమ్మా. W is equal to half K into x square. So first x1 is equal to 3 centimeter. Then W is equal to half K into 3 square. Its potential energy is U. When it is compressed by 6, half K into 6 square, its potential energy is U1. Half K into 36. 36 means 4 into half K into 9. It's already is given U, then it is 4U. So new potential energy is equal to 4 times the clear. Next దానికి వెళ్దామమ్మా. So number is 50. $51, $52, $53, $54. అందులో ఏదైనా డౌట్ ఉందేమో అడగండి అమ్మా, మీరు చేద్దరు కానీ. 51, 52, 53, 54 లేదన్నా డౌట్ అడగండి, చెప్తాను. యువర్ చాయిస్. 51, 52, 53, 54. $54, sir. 54, okay, Nanda.
సుష్మిత అయిపోయిందమ్మా, నెక్స్ట్ దానికి వెళ్ళినా. Yes, sir. వర్ధన్ 54. The elastic potential energy of a stretched spring is given by E is equal to 50x square. Sir, 51, sir. ఏంటమ్మా 51, sir. 51? సరే మళ్ళీ చెప్తాను. E is equal to 50x square, where x is in displacement and E is in joule. Then the force constant of the spring is. The elastic potential energy of the stretched spring is E is equal to 50x square. అంటే హాఫ్ k into x square is equal to 50x square. x square cancel. K is equal to 100. అయితే మనం ఏమడిగారు? 55, 54. Spring constant is 100 Newton per meter. ఓకే నాన్న, అంతే నాన్న, 100 Newton per meter. 54. 51 చెప్పమంటావమ్మా సుష్మిత? సార్ వాళ్ళంతా వెళ్ళిపోయారు సార్. వెళ్ళిపోయారా? అంటే వర్ధన్ ఒక్కడే ఉన్నాడు సార్. సుష్మిత లేదా? ఓకే ఓకే నాన్న. హర్ష్ ఎస్ సార్. క్లియరా? ఎస్ సార్, క్లియర్ సార్. సుష్మిత Sir. క్లియర్ అమ్మా? Yes, sir. 51 చెప్పమంటావా? అవును sir. 51. A spring of force constant 10 Newton per meter has initial stretch 0.2 meter. In changing the stretch to 0.25 meters, the increase in potential energy is 0.2 to 0.25. Okay. So initial గా ఎంత? U is equal to half k into x square అమ్మా. 1/2 into k వాల్యూ ఎంత మనకి? k వాల్యూ ఎంత అంటే 51. k వాల్యూ 10 ఇచ్చి ఉన్నారు. 10 into x square. x square అంటే 0.2 meter whole square. 0.2. 0.2 whole square. ఓకే అమ్మా. U2 is equal to ఎంత? half k into 10 into 0.25 whole square. U1 ఇది U2. సో మనం U2 మైనస్ U1 అనుకోవాలి. అప్పుడు ఏమవుతుంది? U2 మైనస్ U1 హాఫ్ k 10 into it is 25/100 into 25/100 మైనస్ హాఫ్ 10 into ఇదేమో 2/10 into 2/10. అప్పుడు ఇది ఏమవుతుంది మనకి? 10 క్యాన్సిల్. 25 సార్ 625. 625 divided by 2 into 10⁻³ మైనస్ ఇది ఎంత అవుతుంది? 10 క్యాన్సిల్ అయిపోతే 2 కూడా క్యాన్సిల్. ఇది 0.2.